తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మంత్రి ఉత్తమ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులకు మేలు చేయాలని చెప్పి అహర్నిశలు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం రైస్ మిల్లర్ల సమస్యలు కూడా పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుత సీజన్లో వనపర్తి జిల్లాలో చూసుకుంటే ఈరోజు వరి ఎక్కువగా వండుతుంది. మిగతా రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి. ఈసారి వర్షాలు పుష్కలంగా ఉండడంతో వరి ధాన్యం ఎక్కువైంది. దాంట్లో సన్న రకం బోనస్లు ఇస్తున్నందుకు సన్న రకాలు కూడా ఎక్కువ పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు. మరి ఈ మధ్యలోనే దాదాపు 79 వనపర్తి జిల్లాలో 79 మంది రాయల్ రైస్ మిల్ కూడా ప్యాడీ అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ సీజన్కు మీరు బ్యాంక్ గ్యారెంటీలు కట్టండి అని చెప్పి ప్రభుత్వం ఒకటి సర్క్యులర్ జారీ చేసింది. దానికి అనుగుణంగా మరి బ్యాంక్ గ్యారెంటీలు కట్టిన తర్వాత మళ్ళీ 39 మందికి మేము మీకు ధాన్యం కేటాయించట్లేదు, మిమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నామని చెప్పిండ్రు. మళ్ళీ ఎట్లా డిఫాల్టర్ అయింది వీళ్ళనేది చూస్తే 2022-23 వరకు వాళ్ళకి ఇచ్చిన ధాన్యం కంప్లీట్ కట్టిరు 100%. ధాన్యం కట్టిన వాళ్ళు డిఫాల్టర్ కింద రావాలి. కట్టినాక కూడా డిఫాల్ట్ ఎందుకంటే అప్పుడు లేటుగా పెట్టిండ్రని చెప్పి 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ ఇవ్వాలంట. అంటే 2 years కింద కట్టిండ్రు. ఆ 2 years కూడా వాళ్ళకు రబీ ఖరీఫ్ ధాన్యం ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇచ్చిండ్రు. బ్యాంక్ గ్యారెంటీ కట్టమని చెప్పిండ్రు. అయినప్పటికీ మళ్ళీ కూడా వాళ్ళకి ఏంటంటే అప్పుడు మీరు ఆ లేటు కట్టినందుకు దానికి పెనాల్టీ ఇంట్రెస్ట్ అంటే ఆ లేటుకు బాధ్యులు ఎవరు? ఎప్పుడు వీళ్ళకు ఉన్నదానికంటే అధికంగా ప్రెషర్ పెట్టి ఇచ్చి మీకు గోదాములు లేక నిల్వ చేసుకునికే 6 నెలలు లేటుగా పెట్టించుకున్నది ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. మరి లేటుగా పెట్టించుకున్నది మీరు, 2 నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు, 6 నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు. ఒక్కొక్క గోదాం కూడా ఒక లారీ 15 రోజులు ఆగిన పరిస్థితి కూడా మనం చూసినాం. మరి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించకుండా ఈరోజు వీళ్ళు ఏదో బాధ్యత వహించినట్టు 2 సంవత్సరాల కిందానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే నిజంగా సివిల్ సప్లై కార్పొరేషన్ బదులు ఫైనాన్స్ కార్పొరేషన్ నడిపితే బాగుంటుంది అధికారులు. నిజంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రి గారి దృష్టికి పోవట్లేదు. కొద్దిమంది మిల్లర్లు కావచ్చు, బడ నాయకులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని కూడా తప్పుదో పట్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైతా ఉందంటే రైతులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఈరోజు ఎవరికి అప్రతిష్ట వస్తుంది? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు అధికారులు ఇటువంటి తిక్క నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు కుట్ర పంతా ఉన్నారని చెప్పి మేము అంటా ఉన్నాం. అదేవిధంగా 2017 నుంచి కూడా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. మళ్ళీ వీళ్ళకు అంటా ఉంటాం లేటుగా పెట్టిండ్రు మీరు పెనాల్టీ కట్టాలని. 2017 నుంచి ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి వాళ్లకు మిల్లింగ్ ఛార్జెస్ ఇచ్చారని అడుగుతా ఉన్న ప్రభుత్వం. మళ్ళీ మిల్లింగ్ ఛార్జ్ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకు. మిల్లింగ్ ఛార్జ్ అంటే ఎంతో సార్ 2 టన్కు తర్వాత 2 టన్ రైస్ మిల్ కానీ 4 టన్ రైస్ మిల్ కానీ వీళ్ళకు ఒకరొకరికి దాదాపు 20 నుంచి 30 లక్షలు 50 లక్షల వరకు పెండింగ్ ఉంది అప్పటి నుంచి. మరి వాళ్ళకు ఎంత ఇంట్రెస్ట్ కల్పిస్తారు మీరు? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు మీకు ప్రభుత్వం ఇచ్చే ధాన్యానికి మీరు పెడితే ఉన్నారు కదా. నిజంగా కూడా కొంతమంది డిఫాల్టర్ ఉండొచ్చు, వాళ్ళకి మేము సపోర్ట్ చేయం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సక్రమంగా నడపాలి, రికవర్ చేయాలని చెప్పి ముందు ఉద్యమం నడిపినటువంటి పరిస్థితి బీసీ పొలిటికల్ జేసీ. మరి ఈరోజు మేమే ఎందుకంటే అందరిని ఒక గాడిన కట్టకండి, 100% క్లియర్ అయిన వాళ్ళను ఈరోజు దానిలోనే వేస్తున్నావు, ఈరోజు డిఫాల్టర్ని కూడా దానిలోనే కలిపినావు. అటువంటిప్పుడు మీరు ఏ విధంగా ఈరోజు అందరికీ న్యాయం చేస్తున్న పరిస్థితి ఒకసారి చూసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి 100% కట్టిన వాళ్లకు ఈ పెనాల్టీ తర్వాత ఇంట్రెస్ట్ అనేది లేకుండా వారికి ధాన్యం కేటాయించాలి. మీరు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా సెప్టెంబర్లో సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. సెప్టెంబర్లో ఎప్పుడు ఇచ్చి 25/9/2025 సెప్టెంబర్లో ఇస్తే వీళ్ళు బ్యాంక్ గ్యారెంటీలు అప్పు చేసి బ్యాంక్ గ్యారెంటీలు కట్టారు. బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేదని చల్లగా సాగుకబురు చెప్తే పరిస్థితి ఏంది? దీనివల్ల ఎవరికి లాభం చేకూరుతా ఉంది? నిజంగా అట్లనన్నా గవర్నమెంట్ నిబంధన కంప్లీట్గా పాటిస్తున్నది కరెంట్ అట్లేదు. మళ్ళీ గత సీజన్లో 50% ఉన్నోళ్ళకే మీరు ధాన్యం కేటాయించాల్తున్నా ఎంతమంది 50% ఉన్నోళ్ళకి ఈరోజు ధాన్యం కేటాయిస్తా ఉన్నారు? ఎంతమంది డిఫాల్టర్ వాళ్ళకి ఈరోజు మీరు ధాన్యం కేటాయిస్తున్నారు? మాతో లిస్టు లేదా? అవన్నీ చెప్పమంటారా? కానీ బాగుండదు. ఎందుకంటే వ్యవస్థ నడవాలి కాబట్టి. అందుకే ప్రభుత్వ పెద్దలు ఒకసారి పునరాలోచన చేయాలి.
ఎవరో కిందోళ్ళు చెప్పిండ్రని చెప్పి మిమ్మల్ని తప్పుదో పట్టించి అప్రతిష్ట పాలు చేసిన వాళ్ళ పట్ల కొంచెం ఒకసారి చూసుకొని రేపు ఈ విషయం పైన మంత్రి ఉత్తమ్ గారు కూడా మాకు టైం ఇచ్చిండ్రు, కలుస్తాం. చీఫ్ సెక్రటరీని కలుస్తాం, సివిల్ సప్లై కమిషనర్ కూడా కలుస్తాం. ఈ రోజు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ అధికారుల పాత్ర ఉందని కూడా అవన్నీ కూడా బయట పెడతాం. వీళ్ళు మరొక్కసారి మానవీయ కోణంలో ప్రభుత్వం పునరాలోచించి వీళ్ళకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ, అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దాదాపు 100 కేజీలకు ఒక 67 కేజీలు పెట్టాలి వీళ్ళకు ఎఫ్సిఐ నిబంధనల ప్రకారము. అవి లావు రకానికి ఒక నిబంధన ఉంది, కానీ లావు రకానికి వస్తుంది, కానీ సన్న రకానికి నిజంగా కూడా 63 కేజీలు వస్తున్నట్లు మాకు సమాచారం అంతా ఉంది. నిజంగా అది ఎప్పుడో పెట్టిన నిబంధన కదా. ఇప్పుడు ఆ నిబంధనను పట్టుకొని నిజంగా ఒకసారి అది సివిల్ సప్లై అధికారులే మంత్రి నేతృత్వంలో తర్వాత ఎవరైనా కమిటీ వచ్చి ఒక 100 కేజీల బ్యాగ్ మిల్లుకి వస్తే ఎన్ని కేజీలో ఒకసారి చూడండి మీరు, దాన్ని బట్టి నిర్ణయం చేసుకోరు. కానీ ఏదో పాత నిబంధన లావోట్లకు అని చెప్పి సన్న రకాన్ని కూడా అదే విధమైనటువంటి నిబంధన పెట్టడం కూడా సరికాదు, ఒకసారి పునరాలోచించాలని చెప్పి. అదేవిధంగా దీంట్లో డిఫాల్టర్లు కూడా మేము వ్యతిరేకమే, మేము సపోర్ట్ చేయం, కానీ నిజమైన కష్టపడి కరెక్ట్ ఉన్న మినరల్లకు కూడా ప్రభుత్వం సహకరించాలని చెప్పి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రి ఉత్తమ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.